ఈరోజు నేను మీతో ఒక మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు మేము శ్రీ చిట్కుల చాముండేశ్వరి అమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానని. సో సంగారెడ్డి నుంచి అయితే చిట్కుల చాముండేశ్వరి అమ్మ టెంపుల్ అయితే చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక మనకి 40 మినిట్స్ టైం పడుతుంది అంతే. జోగిపేట నుంచి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ అంటే ఒక 10-15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా రోజుల తర్వాత బస్ జర్నీ అయితే చేస్తున్నాను. సో జోగిపేట వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు అల్లమరబ్బ అయితే కనిపించింది. అల్లమరబ్బ కనిపించగానే తీసేసుకున్నాను. ఇంకా చాలా రోజులు అయింది తినేసని. మీలో ఎంతమందికి అల్లమరబ్బ తెలుసు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే దిగేసామన్నమాట. మెయిన్ రోడ్కే ఉంటుంది మన టెంపుల్. ఇంకా వేరే ఎలాంటి బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఎక్కాల్సిన పని ఏమి ఉండదు. సో ఇంకా టెంపుల్ దగ్గర దిగేసాం కాబట్టి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అమ్మవారి గుడి చుట్టూతో 4 గోపురాలు ఉంటాయన్నమాట. ఎంట్రన్స్ లో మనకి ఇలా కనిపిస్తుంది. అలాగే మనకి ఆదర్శ రాశులు అయితే మనకు దర్శనం ఇస్తాయన్నమాట. గోపురం పైన ఫస్ట్ ఎంట్రన్స్ లోనే టెంపుల్ అయితే వ్యూ ఇలా ఉంటుంది. మేము ఇంకా టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నిత్యం అర్చన, కుంకుమార్చన ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. కుంకుమార్చన చేయించుకోవాలంటే 201 రూపీస్ టోకెన్ అయితే ఉంటుంది. దంపతులు ఇద్దరికి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళనిస్తారనమాట. ఇంకా లేదు అనుకుంటే కనుక మనం బయటే పూజ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ మన కొబ్బరికాయలు అన్ని దొరికేస్తాయి. శక్తి పీఠాల్లో ఒకటైన చాముండేశ్వరి అమ్మ టెంపుల్ అయితే మైసూర్లో ఉంది. దాని తర్వాత బిగ్గెస్ట్ టెంపుల్ చాముండేశ్వరి అమ్మ టెంపుల్ ఎక్కడైనా ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం మన తెలంగాణలో ఉన్న చిట్కుల చాముండేశ్వరి అమ్మ టెంపులే. ఇక్కడ మనకి చాముండేశ్వరి అమ్మతో పాటు అమ్మవారి ఎదురుగానే బ్రహ్మి, కాళి అలాగే వైష్ణవి అమ్మ దేవతలు అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. ఇక చాలా మంది అయితే కుంకుమార్చన కూడా చేయించుకుంటున్నారు. మేము రెగ్యులర్ గా ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మ టెంపుల్ కి వెళ్తూ ఉంటాం కానీ ఈ రూట్ లోనే ఉన్న శ్రీ చిట్కుల చాముండేశ్వరి అమ్మ టెంపుల్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రావడం. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. చాలా స్పేషియస్ గా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ అన్నప్రసాదం కోసం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నిత్యం కూడా అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందంట. అంటే ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 2 o'clock వరకు అంట. సో డైలీ ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు అయితే ఇంకా వాళ్ళు టోకెన్స్ ఇస్తారు, పిలిచి మరి చెప్తారు. మనం సింగిల్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా ఇంకా భోజనం చేసేసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ టెంపుల్లో ఉన్నవన్నీ కూడా బాగా అంతా తిరిగి చూసామన్నమాట. టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంది. ఇంకా దర్శనం చేసుకొని మేమైతే ఇక్కడ చీరలు కూడా కొన్ని సేల్ చేస్తున్నారనమాట. అంటే అమ్మవారికి ఒడిబియ్యం పోసిన చీరలు ఉంటాయి కదా వాటిని, అందులో కొన్ని నచ్చినాయి. కాకపోతే ఒక శారీ అయితే తీసుకున్నాము. నేను తీసుకోలేదు, నిజానికి మా చెల్లి నాకు కొనిచ్చింది. టెంపుల్ ని ఇంకా కూడా డెవలప్ చేస్తున్నారనమాట. అందుకే బయట అంతా కూడా ఇట్లా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. అన్నట్టు మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.